జీవో 317 పైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పునర్విభజనతో తలెత్తిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చైర్మన్గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 317, జీవో నెంబర్ 46 కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఈ కమిటీ అధ్యయనం చేసి జీవో నెంబర్ 46కి కూడా ఇదే కమిటీ అట ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నది. మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలకు సంబంధిత విభాగాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఆయా జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం జీవో 317 తీసుకొచ్చి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టిండు. ఎవరు? కేసీఆర్. సో ఈ సమస్యని పరిష్కరించాలని మొత్తుకొని పిల్లలని తీసుకొని వచ్చి ధర్నాలు చేసినా కూడా కనికరం లే. ఇప్పుడు ఈ గవర్నమెంటు ఒక సబ్ కమిటీ వేసి దాన్ని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నది. అయితే ఉద్యోగుల సర్దుబాటు సమయంలో స్థానికతను ప్రామాణికంగా తీసుకోలేదని, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేశారని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మొన్నేదో వైరల్ అవుతా ఉన్నది. ఆయన ఎవరైనా రాజేందర్కి ఒక ఎంప్లాయీ ఫోన్ చేసి, ఎవరైనా మామిళ్ళ రాజేందర్ టీఎన్జిఓ అధ్యక్షుడు అనుకుంటా కదా, ఫోన్ చేసి, సార్ ఒక 6 ఎంప్లాయీస్ ఎట్లా మీరు 317 జీవో అమల్లో ఉండంగా దాన్ని ఎట్లా వాళ్ళని బయటికి తీసుకొచ్చి బదిలీ చేసినారంటే నాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడున్న అధ్యక్షుడికి అదే ఎంప్లాయీ ఫోన్ చేస్తే మొత్తం వాడు పైసలు తిన్నాడు, అది తిన్నాడు, ఇది తిన్నాడు అని బండబూతులు తిడుతున్నారు. అయినా కూడా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. జీవో ఉండంగా జీవోతో సంబంధం లేకుండా కూడా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. మరి ఎట్లా జరిగినాయి? మొత్తం అవినీతే. కొందరు ఉద్యోగులకు స్థానిక, జిల్లా, జోన్, మల్టీ జోన్ దాటి ఇతర ప్రాంతాల్లో శాశ్వత పోస్టింగ్లు ఇచ్చారు, బదిలీ చేశారు. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా జాబితాల తయారీలో కూడా వివక్ష చూపించారని సంఘాలు మండిపడ్డాయి. జీవో 317 కింద దాదాపు 25,000 మందికి పైగా బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నట్లుగా సమాచారం. కొందరు ఉన్నత స్థాయిలో పలుకుబడిని ఉపయోగించి నగరాలు, పట్టణాల్లో పోస్టింగులు పొందగా సీనియారిటీని ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేయడం వల్ల కొత్తగా చేరిన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. దుర్మార్గం. అసలు వాళ్ళు పుట్టిన ప్లేసు, వాళ్ళ జిల్లా స్థానికత లేకుండా చేసిండు. స్థానికత ఆధారంగా పనిచేస్తున్న పలువురిని స్థానికేతర ప్రాంతాలకు శాశ్వత కేటాయింపుల కింద పంపించిండు. ఉదాహరణకు చార్మినార్ జోన్ ఉద్యోగికి జోగులాంబ జోన్లో, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడికి వికారాబాద్లో శాశ్వత పోస్టింగ్ ఇచ్చేసింది. అంటే ఆయన స్థానికత, వాళ్ళ పిల్లల స్థానికత ఎక్కడ అవుతుంది? వికారాబాద్ అవుతుంది. పంచాయతీరాజ్ విభాగంలో జోగులాంబ జోన్కు చెందిన 67 మంది ఉద్యోగులను బాసర జోన్కు కేటాయించిండు. దీంతో గత 2 సంవత్సరాలుగా వారు కుటుంబాలకు దూరంగా ఉంటూ స్థానికేతర ప్రాంతాల్లో పనిచేయాల్సిన పరిస్థితి. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పదోన్నతులు పొందిన ఉద్యోగులు కూడా బాధితులుగా మారిపోయారు. అప్పటి వరకు జిల్లాలో 20 ఏళ్ల పాటు పనిచేసిన జిల్లా స్థాయి ఉద్యోగులు పదోన్నతుల తర్వాత జోనల్ క్యాడర్లోకి మారిపోయారు. అయితే పదోన్నతి పొందిన క్యాడర్లోని సీనియారిటీ జాబితాలో మాత్రం జూనియర్లు అయ్యారు. జూనియర్లు అయ్యారు. ఇప్పుడు ఇక్కడ సీనియరు అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిండు శాశ్వత ప్రాతిపదికన. అడిగి పోయిన తర్వాత ఏముంది, అక్కడ జూనియర్ అయిపోతున్నాడు. వీళ్ళ గత ఎక్స్పీరియన్స్ని కూడా పరిగణలోకి తీసుకోలే. అలాంటి జూనియర్లందరినీ ఇతర జోన్లకు బదిలీ చేశారు. ఇలాంటి జీవో 317 సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం పైన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విభాగాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించి స్థానికత ఆధారంగా సొంత జోన్లలో పోస్టింగ్ ఇచ్చేలా సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లోగా నివేదిక ఇవ్వాలని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య కోరారు. జీవో 317 కారణంగా ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కోరారు. మరి 46 గురించి ఒక ముక్క రాయలేదేంది పేపర్? ఏమైనా ఉందా? ఒక లైన్ రాసినారు జీవో 46 అని, కానీ క్లారిటీ లేదు. అది కూడా చాలా అన్యాయం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అన్న వాళ్ళు నిన్న కూడా మన దగ్గరికి వచ్చినారు. వాళ్ళు జీవో 46 మీద కూడా క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుందట. ఏదో తూతు మంత్రంగా చేస్తామనంటే కుదరని పని కదా. ఎందుకంటే మీరు ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీ ఇది. ఈ 2 జీవోల మీద
మీ సమస్యలు మేము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. మీరు భవిష్యత్తులో జీవో 46 మీద రెస్పాండ్ అవుతున్నారే, మరి ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిస్థితి ఏంది?